ఇక లిక్కర్ స్కామ్ ఇలా ఉంటే వైసీపీకి మళ్ళీ దెబ్బల మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వైజాగ్లో మొన్న మేయర్ కోల్పోయారు. ఇప్పుడు కడప మేయర్పై అనర్హత వేటు వేశారు. అలాగే ఇటు మాచర్ల మున్సిపల్ చైర్మన్ కూడా అనర్హత వేటు పడింది. అసలు ఏం జరుగుతోంది? వాళ్ళ నిబంధనలు అతిక్రమించారంటూ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే వాళ్ళని అనర్హత వేటు పడింది వాళ్ళపైన. అసలు ఏం జరుగుతోంది ఏంటి అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నేను 2014లో నా వైఫ్ ఎంపీటీసీ మెంబర్గా కంటెస్ట్ చేసింది. ఆ కంటెస్ట్ చేసిన టైంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా, అంటే మా మండలం అప్పుడు జనరల్ అయింది. ఆ జనరల్ అయిన నేపథ్యంలో ఒక రెడ్డి గారిని ఎంపీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. ఆయన ఎంపీటీసీగా కనుక నెగ్గిన పక్షంలో, ఆ మండలంలో తెలుగుదేశంకి కనుక మెజారిటీ వచ్చిన పక్షంలో ఆయన ఎంపీపీ అభ్యర్థి అని ప్రతిపాదించారు. తీరా చూస్తే నామినేషన్ పత్రాలు రెడీ చేసుకుంటున్న టైంకి నిర్ధారణ అయింది ఏంటి అంటే, ఆయన ఆ పర్టికులర్ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. అంటే రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తి ఆ మండలానికి పోటీ చేయడానికి అనర్హులు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఆ మండలంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఆ మండలంలో పోటీ చేయడానికి వీల్లేదు. ఇది అన్ని ప్రాంతాల్లో, అన్ని ఎన్నికల్లో, అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే వర్తిస్తుంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న సురేష్ బాబు కుటుంబం కూడా ఆ కార్పొరేషన్తో వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఆ కుటుంబం వ్యాపారం చేయొద్దని చెప్పట్లా, కానీ ఆ కుటుంబం ఆ కార్పొరేషన్తో వ్యాపారం చేయకూడదు. వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో R&Bలోనో పంచాయతీరాజ్లోనో లేదు ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఆ పర్టికులర్ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు కాంట్రాక్టర్లుగా కొనసాగడానికి, చలామణి కావడానికి వీల్లేదు. మనం కొన్ని టెండర్ డాక్యుమెంట్ చూసినప్పుడు కొన్ని సంస్థలు వాళ్ళ ఆ టెండర్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు, ఈ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఈ టెండర్లో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్తారు. అలాగే ప్రైవేటు సంస్థలే ఆ విధంగా ప్రకటించినప్పుడు, స్థానిక సంస్థల్లో ఆ విధమైన చట్టం మొదటి నుంచి అందుబాటులో ఉన్నప్పుడు ఆ చట్టం పట్ల అవగాహన ఉండి కూడా మేయర్గా ఉన్న సురేష్ బాబు తన కుటుంబ సభ్యులు, తన వైఫ్, తన కొడుకు, వాళ్ళిద్దరూ యజమానులుగా ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్స్ ఆ కంపెనీకి 38 లక్షల రూపాయలు టెండర్లు కట్టబెట్టారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి, మేయర్గా ఉన్న సురేష్ బాబుకి ఒకవేళ రూల్స్ గురించి అవగాహన లేదు అనుకుందాం, కానీ ఆ మున్సిపల్ కమిషనర్కి అవగాహన ఉండాలి కదా. ఇవాళ తన కార్పొరేషన్ పరిధిలో ఉన్న నిధులు వినియోగం జరుగుతూ ఉన్నప్పుడు, ఆ పనులు కేటాయింపు జరుగుతూ ఉన్నప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసో లేదు నామినేషన్ ద్వారా ఒక పర్టికులర్ కంపెనీకి కేటాయింపులు చేస్తూ ఉన్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ చేతిలో ఉంటుంది. కనీసం ఆ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బందికైనా సరే ఆ అవగాహన ఉంటుంది. మేయర్కి అడ్వైజ్ చేయాలి, మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఒకవేళ వర్కులు చేసుకోవాలి అనుకుంటే వేరే వారి పేరిట బినామీగా చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళు యజమానులుగా ఉన్న కంపెనీ ప్రత్యక్షంగా టెండర్లో పాల్గొని వర్కులు చేయడానికి వీల్లేదని చెప్పని చెప్పుండాలి. ఒకవేళ చెప్పినా సరే బరితెగించి వీళ్ళు కేటాయింపు చేశారనుకుందాం, దాని కాన్సిక్వెన్సెస్ ఇలానే ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళకి రూల్ గురించి ఒకవేళ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా మా ప్రభుత్వం, మా నాయకుడు, మేమే శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతా ఉన్నాం, మమ్మల్ని అడిగేది ఎవరు, మేము ఎవరికి వివరణ ఇవ్వాలి అనే ఒక ధిక్కార స్వభావం వైసీపీలో ఒక దిగువ స్థాయి కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అదే ప్రదర్శించారు. కాబట్టి దాని పర్యవసానం వల్ల సురేష్ బాబు లాంటి ఒక సంస్కారహీనుడు, ఎందుకన్నానంటే ఆ మాట, అతను మేయర్గా ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది కడప, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కడప నగరానికి ప్రథమ పౌరుడు అతను. ప్రథమ పౌరుడిగా ఆ కడపలో ఉన్న ప్రతి పౌరుడిని గౌరవ మర్యాదలతో ట్రీట్ చేయాల్సిన బాధ్యత అతనిది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగినప్పుడు ఎక్స్ అఫీషియో మెంబర్గా స్థానిక శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు సమావేశానికి హాజరైతే మహిళని కూడా చూడకుండా, ఆమెకి కనీసం చైర్ కూడా ఆఫర్ చేయకుండా అవమానించిన తీరు చూడాలి. 1, 2, 3 సమావేశాల్లో అదే వైఖరి కనపరిచారు. ఆ కనపరచడమే కాకుండా ఆమె నిలబడి ఆ సమావేశంలో తను ప్రసంగించే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా తన మిగిలిన కార్పొరేటర్ల చేత ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఆమెను అవమానించే ప్రయత్నం చేయటం, హేళన చేసే ప్రయత్నం చేయటం, వీటన్నిటి నేపథ్యంలో అతని సంస్కారపు స్థాయి తాను పరిచయం చేసుకున్నాడు. అంటే రాజకీయాలకు అతీతంగా ముందు సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమావేశంలో సహచర సభ్యురాలకి చైర్ ఆఫర్ చేయకపోవడం ఏంటి, 100కి 100 ఈ విధమైన బరితెగింపు ప్రవర్తించి
రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తన రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా భావించిన పర్యవసానం ఇవాళ తన స్థాయి, తన సంస్కారం ఏంటనేది కూడా ఇవాళ రాష్ట్రానికి పరిచయం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ అతను డిస్క్వాలిఫై అయ్యాడు అని అంటే నాకు తెలిసి ఆ కడపలో ఉన్న అతని సహచరులు కూడా సంతోషించే ఉంటారు. ఎందుకంటే ఇవాళ రాయలసీమలో ప్రత్యర్థులుగా ఉన్న పురుషులతో ఫైట్ చేయడం చూసాం, కానీ మహిళల జోలికి ఎవరు వెళ్ళరు. కానీ ఈ సురేష్ బాబు అక్కడ ప్రత్యర్థిగా ఉన్న మాధవిరెడ్డి గారిని ఒక శత్రువుగానే భావించాడు, ఆమెను అవమానించాడు. ఆ అవమానించడంలో తానేదో రాజకీయంగా ఆధిక్యత సాధించాడు, ఇది నా అడ్డా అని ఫీల్ అయ్యాడు. ఇవాళ ఏమైంది? ఇవాళ నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు. ఆమె శాసనసభ్యులుగా అక్కడే కొనసాగుతూ ఉన్నారు. ఇంకొక 4 సంవత్సరాల పాటు ఆమె శాసనసభ్యులుగా కొనసాగుద్ది. కానీ నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలవనివ్వు అన్నట్టుగా ఇంతటి నడమంత్రపు బరితెగింపు ప్రవర్తించిన పర్యవసానం ఇవాళ నువ్వు చేసిన తప్పుకి నీ స్వయంకృతాపరాధ పర్యవసానం ఇవాళ నీ పదం నువ్వే కోల్పోయావు. ఇక రెండోది వచ్చేటప్పటికి తురగా కిషోర్ దగ్గర కూడా 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 15 వరుస సమావేశాలకు అతను హాజరు కావాలా. మున్సిపల్ చైర్మన్గా నువ్వు ఉండి, మున్సిపల్ చైర్మన్గా నువ్వు నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశాలకి నువ్వు హాజరు కాకపోవడం ఏంటి? 15 వరుస సమావేశాలకు హాజరు కాని నేపథ్యంలో ఇవాళ అతను కూడా తన పదవికి డిస్క్వాలిఫై కావడం జరిగింది. అంటే అతనికే ఆ పదవి మీద ఆసక్తి లేనప్పుడు, అతనే ఆ సమావేశాలకి గౌరవించి అతను ఆ సమావేశాలకు హాజరు కానప్పుడు, తనను ఎన్నుకున్న ప్రజల గురించి చర్చించడానికి, తన బాధ్యతలను నిర్వహించడానికి అతనికి ఆసక్తి లేనప్పుడు ఆ పదవిలో అతను కొనసాగించాల్సిన నెస్టీ లేదు. కాబట్టి అదే పార్టీకి ఆధిక్యత ఉంది, ఆ పార్టీ నుంచే ఇంకెవరినైనా వాళ్ళు చూజ్ చేసుకొని ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఇటువంటి ఆసక్తి లేని వ్యక్తులకి అలంకారప్రాయంగా ఆ పదవులు కట్టబెట్టి ఆ పదవులకు న్యాయం చేయలేనప్పుడు వాళ్ళని కొనసాగించడం కన్నా ఇవాళ వాళ్ళని తొలగించడం హేతుబద్ధమైన నిర్ణయం. నిన్న ప్రభుత్వం తీసుకున్న ఈ 2 నిర్ణయాల పట్ల రాష్ట్రం నుంచి, ప్రజల నుంచి కూడా చాలా అంటే హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దీంట్లో పోల్చి ఇంకొక అంశం చెప్పాలనుకుంటున్నాను నేను. సురేష్ బాబు తాను మేయర్గా ఉండి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చుకున్న కారణంగా ఇవాళ తన పదవి నుంచి అతను డిస్క్వాలిఫై అయ్యాడు. మరి అటువంటప్పుడు గతంలో చూసాం మనం, హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్ ద్వారా ఆయన కంపెనీలకు మైన్స్ కేటాయింపు చేసుకున్నారని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరెన్ గారి మీద కేసు నమోదు చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. మరి హేమంత్ సోరెన్ గారికి వర్తించిన సిద్ధాంతం, సురేష్ బాబుకు వర్తించిన సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు? ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్ ద్వారా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ సంస్థకి సున్నపురాయి గనులను కేటాయింపు చేశారు. ఆ కేటాయింపు చేసింది స్పెసిఫిక్ పర్పస్ మీద, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తాము అన్న కారణం మీద. వాళ్ళు అక్కడ సరస్వతి సిమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ స్థానికంగా ఉపాధి కల్పిస్తారు, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుద్దని చెప్పని కేటాయింపులు చేశారు. అటువంటి కేటాయింపులు చేసిన 8 సంవత్సరాల తర్వాత కూడా ఆ స్థలానికి కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్య ఆ కేటాయింపులు రద్దు చేయడం జరిగింది. అలా రద్దు చేసిన కేటాయింపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా తానే క్యాబినెట్లో కూర్చొని తన సొంత కంపెనీకి తాను మళ్ళీ తిరిగి ఆ కేటాయింపులు పునరుద్ధరించుకున్నాడు. అలాగే 30 సంవత్సరాలు ఉన్న లీజ్ పీరియడ్ని 50 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకున్నాడు. కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు చేసుకున్నాడు. మరి ఇది హేమంత్ సోరెన్ చేసిన అంటే హేమంత్ సోరెన్కి వర్తించిన దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి మధ్య వ్యత్యాసం ఉంది. సురేష్ బాబు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి చేసిన దాని మధ్య వ్యత్యాసం లేదే. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ INPR డిపార్ట్మెంట్ ద్వారా తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న తన సతీమణి యాజమాన్య బాధ్యతలు చూస్తున్న సాక్షి పేపర్కి 43% అంటే సర్క్యులేషన్ రూలును కూడా అతిక్రమించి యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన ఈ ఉల్లంఘన విషయంలో కూడా సురేష్ బాబుకి ఏ సూత్రం వర్తిస్తుందో, హేమంత్ సోరెన్కి ఏ సూత్రం వర్తిస్తుందో దాన్నే వర్తింపజేయాలి. ఆయన మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఖచ్చితంగా ఆయన కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి తాను తన కుటుంబ సంస్థలకి లబ్ధి చేకూర్చుకున్నందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.